దక్షిణ కాశీగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి రోజున ఆలయం అంతటా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచే స్వామి అమ్మవార్ల సన్నిధిలో నిత్య కళ్యాణ మండపం భక్తి స్ఫూర్తితో అలంకరించబడింది. అక్కడ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, శనేశ్వర స్వామి, శ్రీ స్వామి అమ్మవార్ల కవచాలకు సంప్రదాయబద్ధంగా నిత్య దీపారాధన నిర్వహించబడింది. మండపం అంతటా అలంకరించిన దీపాలు భక్తి కాంతులు వెదజల్లగా భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారు. ఇక ఆచార సంప్రదాయాల ప్రకారం ఆలయ అభిషేక గురుకుల్ శ్రీ సురేష్ గురుకుల్ ఆధ్వర్యంలో ఆయుధ పూజలు ఘనంగా జరిగాయి. శాస్త్రోక్తంగా వేదమంత్రాల నడుమ దేవతా కవచాలకు దీప, ధూప, నైవేద్య సమర్పణలు చేశారు. ఈ సందర్భంగా దేవతా విగ్రహాల సన్నిధిలో ప్రత్యేక శోభ కనిపించింది. ఈ పవిత్ర కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ టి. బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈఓ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు నాగభూషణం, ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్, విసంబంధం గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక భక్తులతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు కూడా దుర్గాష్టమి సందర్భంగా ఈ ప్రత్యేక క్షణాలను తిలకించే భాగ్యం పొందారు. సాంప్రదాయ శోభతో సాగిన ఈ ఉత్సవం భక్తుల హృదయాలను భక్తి భవనాలతో నింపగా శ్రీకాళహస్తీశ్వరాలయం దసరా మహోత్సవాలు మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణామృణాలయ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమ నుండి దశమ వరకు కూడా శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడతాయి. అమ్మవారు ఈ 9 రోజులు కూడా 9 రోజుల 9 అవతారాలలో ఉంటారు. ప్రథమం శయనపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, పుష్పాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయని, సప్తమం కాలరాత్రేతి, మహాగౌరీతి చాష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా అని అమ్మవారు 9 దుర్గాదేవులు. ఈ 9 దుర్గాదేవులు కూడా 9 రోజులలో కూడా 9 విశేషమైన అలంకారాలు నిర్వహించి అలంకరించిన పిమ్మట అమ్మవారిని కూడా అలంకార మండపం నుంచి తీసుకొని వచ్చి బాలజ్ఞానాంబిక ఆలయం వద్ద ఉంచి విశేషంగా కూడా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తిరిగి వల్ల ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే దుర్గాష్టమి రోజున విశేషంగా కూడా అమ్మవారికి కుంకుమార్చనలన్నీ కూడా మహానవమి రోజున దుర్గాష్టమి రోజున నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క ఆయుధాలకి పూజ విశేషమైన పూజాది కార్యక్రమంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. విజయదశమి రోజున అమ్మవారి పారువేట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో కూడా విశేషంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. Some até por Será que calçar aqui? Vai na tua boca, que tem é
எனக்கு ஆட बोले भैया अच्छा Sri
నమః పార్వతీ పదయే समासे भगवान श्री कालहस्तीश्वर शिव करोति नित्य कल्याणं करुणावरुणालयः ज्ञानप्रसूनाम्बा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు ఆశ్వీజ శుద్ధ పాఠ్యమ నుండి దశమ వరకు కూడా శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడతాయి. అమ్మవారు ఈ 9 రోజులు కూడా 9 రోజులు 9 అవతారాలలో ఉంటారు. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, పుష్పాండేతి, చతుర్థకం పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయని, సప్తమం కాలరాత్రేతి, మహాగౌరీతి చాష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా అని అమ్మవారు 9 దుర్గాదేవులు. ఈ 9 దుర్గాదేవులు కూడా 9 రోజులలో కూడా 9 విశేషమైన అలంకారాలు నిర్వహించి అలంకరించిన పిమ్మట అమ్మవారిని కూడా అలంకార మండపం నుంచి తీసుకొని వచ్చి బాలజ్ఞానాంబిక ఆలయం వద్ద ఉంచి విశేషంగా కూడా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తిరిగి మళ్ళా ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే దుర్గాష్టమి రోజున విశేషంగా కూడా అమ్మవారికి కుంకుమార్చనలన్నీ కూడా మహానవమి రోజున దుర్గాష్టమి రోజున నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క ఆయుధానికి పూజ విశేషమైన పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. విజయదశమి రోజున అమ్మవారి పారువేట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో కూడా విశేషంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది.